KVR Maths Academy, Maths an Easy Way. Hi viewers, welcome to KVR Maths Academy. In this video, let's discuss first problem in exercise 2.2 in polynomials of 10th class mathematics. Right? Yes, before doing these problems, viewers, please subscribe my YouTube channel. Those who are not subscribed yet. Thank you. Yes, let's go through this. Yeah. This is the first question. Find the zeros of the quadratic polynomials and verify the relationship between the zeros and the coefficients. 6 problems has given. Yes. Find the zeros of the quadratic polynomials and verify the relationship between the zeros and the coefficient. అంటే ఇక్కడ 6 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు కదమ్మా, 6 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు, క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ఇచ్చాడు కదా, వీటికి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వీ హ్యావ్ టు వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్కి కోఎఫిషియంట్కి రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఎస్, లెట్ us డూ వన్ బై వన్. ఎస్, సొల్యూషన్ ఫస్ట్ వన్ తీసుకుందాం. x² minus 2x minus 8. Right? So given quadratic polynomial is x² minus 2x minus 8. Let p of x is equal to x² minus 2x minus 8. దీన్ని ఏంటంటే ఫ్యాక్టరైజ్ చేద్దాం. ఫ్యాక్టరైజ్ చేసి దాని జీరో వాల్యూస్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు 8కి ఫ్యాక్టర్స్ మనకు 2 వచ్చేలా అంటే 4 2s, అంతే కదమ్మా. ఎస్, x² మైనస్ దీన్ని చూడండి 8ని 4 2s అని రాసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 4x ప్లస్ 2x మైనస్ 8. సో x² ఇది ఈ రెండిట్లో మన x కామన్ తీస్తే x మైనస్ 4, మళ్ళీ ఇటు 2 కామన్ తీస్తే x మైనస్ 4 అగైన్. సో అగైన్ x మైనస్ 4 కామన్ తీసామనుకోండి x ప్లస్ 2 మిగులుతుంది అనమాట. రైట్, చూడండి ఈ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 సిన్స్ p of x అంటే since the value of x² minus 2x minus 8 is 0, then x minus 4 is equal to 0 and x plus 2 is equal to 0. Right? Then x minus 4 is equal to 0 or x plus 2 is equal to 0. x minus 4 is equal to 0 అంటే x is equal to 4 or x is equal to minus 2. ఓకే, ఎస్, మనకి దీని ప్రకారం చూద్దాం. x² minus 2x minus 8 తీసుకుంటే కనుక ఇప్పుడు ఇక్కడ మనకి జీరోస్ వచ్చినాయి. x is equal to 4 అండ్ x is equal to minus 2. ఇది ఆల్ఫా అనుకుందాం, ఇది ఆల్ఫా is equal to 4 అండ్ బీటా is equal to minus 2 అనుకుందాం. మనకు తెలుసు సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఓకే, రిలేషన్ చూద్దాం. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు అంటే 4 ప్లస్ మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 2 ఎంతమ్మా 2. రైట్, ఇది చూడండి, ఇది 2 వచ్చిందంటే ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ ఏంటి, మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్. అంటే ఇది 2/1 అని రాసుకున్నాం అనుకోండి, ఇది ఏం రాసుకోవచ్చు మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్. సరిపోయిందో లేదో చూడండి, ఇక్కడ మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్. మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఇది మైనస్ ఆఫ్ మైనస్ 2, x² అంటే x² కోఎఫిషియంట్ వచ్చి 1 అంటే 2/1. సరిపోయిందా? అదేవిధంగా ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ చూద్దాం. చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏంటి, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ మైనస్ 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8. మైనస్ 8 ఏమి లేకపోతే 1 ఉన్నట్టు కదా. ఇక్కడ చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏంటి, కాన్స్టెంట్ బై x² కోఎఫిషియంట్. కాన్స్టెంట్ ఏంటి ఇక్కడ మైనస్ 8. సో కాన్స్టెంట్ బై x² కోఎఫిషియంట్. చూడండి సరిపోయిందా?
ఇక్కడ ఆల్ఫా బీటా సరిపోయింది, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా కూడా సరిపోయింది అనమాట. ఇది రిలేషన్. హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్, నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ సెకండ్ వన్, గివెన్ quadratic polynomial is 4s square minus 4s plus 1. Let p of x is equal to 4s square minus 4s plus 1. చూడండి 4 1s are 4 కాబట్టి ఇక్కడ ఫ్యాక్టరీ చేద్దాం. 4s square minus 2s minus 2s. చూడండి minus 2s minus 2s minus 4s అయింది. 2 2s are 4. 4 1s are 4 సరిపోయింది కదా, ప్లస్ 1. చూడండి ఈ రెండిట్లో 2s కామన్ తీసామనుకోండి, ఇక్కడ 2s మైనస్ 1 మిగులుతుంది. ఈ రెండిట్లో -1 కామన్ తీస్తే 2s మైనస్ 1. దట్ ఈస్ ఈక్వల్ టు అగైన్ 2s మైనస్ 1 కామన్ తీస్తే ఇక్కడ అగైన్ 2s మైనస్ 1 మిగులుతుంది. రైట్? ఎస్. సిన్స్ ద వాల్యూ ఆఫ్ 4s స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 1 is 0, then 2s minus 1 is equal to 0 or 2s minus 1 is equal to 0. రైట్? ఇది మొత్తం జీరో అయినప్పుడు 4s స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 1 జీరో అయినప్పుడు దెన్ ఫ్యాక్టర్స్ కూడా జీరోకి ఈక్వల్ అవుతాయి కదా. సో దట్ ఎంప్లాయిస్ 2s మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే s ఈజ్ ఈక్వల్ టు 2s మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే s ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇక్కడ అంతే. ఆర్ 2s మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే s ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఇక్కడ మనకి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2 అయింది, బీటా ఈజ్ ఈక్వల్ టు కూడా 1/2 అయింది. రిలేషన్ చూద్దాం. రిలేషన్, ఎస్, సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు, ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎస్, ఇక్కడ 1/2 ప్లస్ 1/2 దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 1/2 అంటే 1 కదా. యాక్చువల్లీ సమ్ ఆఫ్ ద జీరోస్ ఇక్కడ ఏమవుతుంది, -x కోఎఫిషియంట్ బై x స్క్వేర్ కోఎఫిషియంట్, అంటే ఇక్కడ s కోఎఫిషియంట్ బై s స్క్వేర్ కోఎఫిషియంట్. ఇక్కడ ఏమి లేకపోతే 1 అనుకోండి, దట్ ఈస్ ఈక్వల్ టు -s కోఎఫిషియంట్ బై s స్క్వేర్ కోఎఫిషియంట్. అంటే 1/1 అంటే ఇక్కడ 4/4 -4/4 అంటే 1 వస్తుంది. రైట్? ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. సో 1/4 అంటే ఇక్కడ కాన్స్టెంట్ బై s స్క్వేర్ కోఎఫిషియంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ బై s స్క్వేర్ కోఎఫిషియంట్. Is it clear? Yes, note it down. Next, third one, 6x square minus 3 minus 7x. Third one, 6x square minus 3 minus 7x. Yes, let p of x is equal to 6x square minus 7x minus 3 వరుసగా రాశాను నేను. రైట్? అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్, తర్వాత ఎక్స్ టర్మ్, తర్వాత కాన్స్టెంట్ టర్మ్ రాశాను. దీన్ని ఫ్యాక్టర్ ఇచ్చేద్దాం. చూడండి, 6 3s 18. 18కి ఫ్యాక్టర్ 7 వచ్చేలా అంటే 9 2s దట్ ఈజ్ ఈక్వల్ టు 6x స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 2x మైనస్ 3. 9x మైనస్ 9x ప్లస్ 2x 7x సరిపోయింది కదా. ఎస్, ఈ 2 తీసుకుంటే కనుక ఏం కామన్గా ఉంటుందమ్మా, 3x కామన్గా ఉంటుంది. ఎస్, ఇక్కడ మిగిలింది 2x మైనస్ 3. నెక్స్ట్ ఈ 2లో ప్లస్ 1 కామన్ తీస్తే 2x మైనస్ 3. సో దట్ ఈస్ ఈక్వల్ టు అగైన్ 2x మైనస్ 3 కామన్ తీసామనుకోండి 3x ప్లస్ 1 ఉంటుంది. రైట్? ఎస్, సిన్స్ ద వాల్యూ ఆఫ్ 6x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 3 ఈ 0, then 2x minus 3 is equal to 0 or 3x plus 1 is equal to 0.
అంతే కదా, ఇది మొత్తం వాల్యూ 0 అయితే కనుక దాని ఫ్యాక్టర్స్ కూడా 0కి ఈక్వల్ అవుతాయి కదా. ఎస్ నౌ 2x చూడండి, 2x minus 3 is equal to 0 అంటే 2x is equal to 3, x is equal to 3/2. నెక్స్ట్ అదేవిధంగా ఆర్ 3x plus 1 is equal to 0 అంటే 3x is equal to -1, x is equal to -1/3. రైట్, అంటే x is equal to 3/2, x is equal to -1/3 వచ్చింది. రైట్, ఇవి ఏంటి మనకి, ఇదేమో ఆల్ఫా అవుతుంది, ఇది వచ్చి బీటా అవుతుంది. రైట్, ఎస్ రిలేషన్ చూస్తే కనుక రిలేషన్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ 3/2 ప్లస్ -1/3 దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్సిఎం 6 అవుతుంది. 3 3s are 9 -2 7/6 అయింది. 7/6 అంటే చూడండి ఇక్కడ యాక్చువల్లీ సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్ కదా. ఇక్కడ -x కోఎఫిషియంట్ ఏమైంది, -7 ప్లస్ 7 బై x² కోఎఫిషియంట్ అంటే 6 సరిపోయింది కదా. 7/6 దట్ ఈస్ ఈక్వల్ టు -x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్. రైట్, అదేవిధంగా మనకి ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ చూద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ -1/3. 3 క్యాన్సిల్ అయిపోతే ఇది -1/2 మిగిలింది. సో ఇక్కడ కాన్స్టెంట్ బై x² కోఎఫిషియంట్, కాన్స్టెంట్ ఏంటమ్మా -3/6 అంటే -1/2 కదా, -3/6 -1/2. సో దట్ ఈస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ బై x² కోఎఫిషియంట్. హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? yes, note it down. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.